తన దాసుడైన దావీదును అతడు కోరుకొనెను, గొర్రెల దొడ్డి నుండి అతన్ని పిలిచెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పి తన ప్రజలను యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకు ఆయనను రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించెను. 78వ కీర్తనలో 70వ వచనం నుంచి 72వ వచనం వరకు ఈ మాట చెప్పబడింది. ఇజ్రాయెల్ ప్రజలకి దావీదుని ఎలాగ ఏర్పాటు చేసుకుని, ఎలా పిలుచుకొని వారిని పాలించి పోషించి నడిపించాడో అట్టి విధంగానే దావీదు కుమారుడైన క్రీస్తుని ఐగుప్తు నుండి తన కుమారుడిగా పిలిచాడంట. పిలిచి తన్ని ఏర్పాటు చేసుకొని ఆయన మనల్ని మంచి కాపరి అయి, ప్రాణం ఇచ్చినంత మంచి కాపరి అయి ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనల్ని మేపుతూ మనల్ని పాలిస్తూ నడిపించువాడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా.